హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్ఎస్ఆర్ బైక్స్. ఫ్రెండ్స్, ఈరోజు మీ ముందుకు నేను తెచ్చిన బైక్ అయితే హీరో హోండా స్ప్లెండర్ ప్లస్ అండి. దీని మోడల్ 2011 అండి. పూర్తి వీడియోలోకి వెళ్ళే ముందు అయితే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ ఫస్ట్గా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఒక సబ్స్క్రైబ్ ఒక లైక్ ఇస్తే మన ఛానల్లో 10% అయితే డిస్కౌంట్ ఇస్తాను కంపల్సరీగా. చూడండి ఫ్రెండ్స్, వీడియోకి వెళ్తే 2011 మోడల్ అండి, హీరో హోండా స్ప్లెండర్ ప్లస్ అండి. అవుట్లుక్ బాగుంది, కండిషన్ కూడా సూపర్గా ఉందండి. ఎటువంటి పెండింగ్ అనేది ఏం లేదండి, ఆల్ ఓకే అండి. టైర్స్ కూడా 95% అయితే ఉన్నాయి. ఎటువంటి డ్యామేజ్ లేదు, ఎటువంటి కలర్ షేడ్ అయితే లేదు. మీరు కూడా మన ఛానల్లో బైక్ అమ్మాలనుకున్నా కూడా కొనాలనుకున్నా కూడా డిస్క్రిప్షన్ నెంబర్ ఇస్తాను, వాట్సాప్ నెంబర్. వాట్సాప్లో డీటెయిల్స్ అనేది ఫోటోలు వీడియోస్ అనేది సెండ్ చేయండి. నేనైతే సేల్ ఫ్రీగా చేస్తాను ఫ్రెండ్స్. ఓనర్ గారు అయితే దీన్ని బాగా మెయింటైన్ అయితే చేశారు. చూడండి, మొత్తం ప్రతి పార్ట్ మిస్ కాకుండా చూస్తున్నాను. మీరు ప్రతి ఒక్కరు గమనించండి. మన ఛానల్లో తక్కువ రేటుకి అయితే సేల్ చేస్తున్నాను, మీరు తప్పకుండా గమనించండి. ఎందుకంటే ప్రతి వీడియోలో చెప్తున్నాను, వేరే ఛానల్కి మన ఛానల్ కంపేర్ చేసి చూడండి. మనం పెట్టే రేట్కి మన మోడల్కి సేమ్ అదే బండి, సేమ్ అదే మోడల్లో ఉండే బైకులకు 10,000 కూడా కనీసం గ్యాప్ ఉందండి. ఎందుకంటే దీనికి డిఫరెన్స్ 10,000 ఉంది కంపల్సరీ. చూశాను నేను, చాలా ఛానల్స్ కూడా గమనించాను. వాళ్ళ పేర్లు అయితే చెప్పవద్దు, కానీ మీరైతే గమనిస్తున్నారని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే నేను తక్కువ సేల్ చేస్తున్నాను అంటే చాలామంది అడిగారు, కామెంట్ చేశారు, మెసేజ్ చేశారు, కాల్ కూడా చేశారు. నేను ఎందుకంటే తక్కువ సేల్ చేస్తున్నా అంటే, నేను విలేజ్లో తీసుకొస్తానండి. ఎక్కువ బైక్లు అండి విలేజ్లో తీసుకొస్తాను, పల్లెటూరులో తీసుకొస్తాను. కొంచెం తక్కువతోనే మాట్లాడి, కొంచెం ఏదైనా ప్రాబ్లం ఉంటే దాన్ని రిపేర్ చేసుకొని మళ్ళీ సేల్ చేస్తాను. అది మీరు గమనించండి. ఎందుకంటే నేను డీలర్స్ ఎక్కువ సేల్ చేయడం లేదు, నేను ఓన్టే ఎక్కువ సేల్ చేస్తాను. నేనే తెచ్చి నేనే సేల్ చేస్తున్నాను. కొందరు ఎక్కువ డీలర్స్ చేస్తారు, వాళ్ళు డీలర్లు ఎక్కువ ఆశిస్తారండి. అట్లయితే మనది ఏమి ఉండదు. నేను పల్లెల్లో వెళ్ళి తిరిగేది, మాట్లాడేసి ఖాళీగా ఉన్నప్పుడల్లా చూసేది, తెచ్చేది, రిపేర్లు ఏదో ఉంటే చేసేది, లేదు కండిషన్ అట్లా ఉంటే అట్లా అమ్మేస్తానండి. అందువల్ల మనకైతే కొంచెం తక్కువ పడుతుంది. ఎందుకంటే డీలర్ దగ్గర కొని మనం డీలర్ దగ్గర అమ్మే విధంగా అయితే చాలా రేట్ ఎక్కువ, 10,000 8,000 ఎక్కువ పడుతుంది. అలా నేను చేయడం లేదండి. నేనైతే పల్లెటూరులో విలేజ్లో తిరిగి మంచి బండి చూసుకొని దానికి అంతా చూసుకొని తెస్తున్నాను. అందువల్ల మనకు ఒక 4-5 డిఫరెన్స్ ఈజీగా తక్కువ పడుతుంది మనకు. అందువల్ల నేను తక్కువగా అయితే ఎక్కువ మార్జిన్ పెట్టుకోకుండా మళ్ళీ బండి మీద ఒక 1,000-1,500 మ్యాక్సిమం 2,000 కంటే ఎక్కువ ఉండదండి నాకు వచ్చేది లాభం. అది మీరైతే గమనించండి. నేనైతే ప్రతి ఒక్కటి కంపల్సరీగా నేను ఉన్నట్లే చెప్తున్నాను. ప్రతి బైక్లో కూడా నేను ఎక్కువైతే లాభం తీసుకోలేదు, అందువల్ల నేను తక్కువ ఇస్తున్నాను. అది మీరు ఇంకా మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకు అందుబాటులో ఉండాలి, ఎక్కువ మందికి బైకులు సేల్ చేయాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. చేయడం వల్ల ఎంతోమంది మళ్ళీ అలాంటి వాళ్ళకైతే యూజ్ఫుల్ అవుతుంది. ఇంకా మీరు లైక్ ఇస్తే నాకు మన ఛానల్కి ఎంతో యూజ్ఫుల్ అవుతుంది. నేను ఇప్పుడు పెట్టి 1.5 month అయింది. మనకు 1,350 మంది సబ్స్క్రైబర్లు అయినారు. చాలా థ్యాంక్స్ అండి, అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటాను మనస్ఫూర్తిగా. ఓకే ఫ్రెండ్స్, దీనికి పేపర్స్ అయితే ఏం లేవండి. ఇన్సూరెన్స్ ఉంది ఓన్లీ. ఇట్లా ఫైనాన్స్ అట్లా ఏం లేదండి, ఆల్ ఓకే. ఒరిజినల్ ఆర్సీ, ట్రాన్స్ఫర్ అయితే లేదండి. దీని ప్రైస్ వచ్చేసి అక్షరాల 18,000 అండి. 18,000 రూపాయలు అవుతుంది. అడ్రస్ వచ్చేసి కడప జిల్లా, ఆంధ్రప్రదేశ్ కడప జిల్లా కాజీపేట మండలంలో ఉందండి. కడప జిల్లా కాజీపేట.